హాయ్ మచా, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ క్లిక్స్. ఈరోజు మనము ఇప్పుడు ఈ వీడియో మెయిన్ థీమ్ ఏంటంటే హిందీలో ప్రభాస్ కల్కి మూవీ కలెక్షన్స్ ఎంత. ఇంకా కలెక్షన్స్ అఫీషియల్గా రిలీజ్ అవ్వలేదు. మూవీ రిలీజ్ జస్ట్ ఒక 18 to 20 hours అవుతుంది కదా. సో దాన్ని బట్టి వచ్చిన సమాచారం ప్రకారం చెప్తున్నాను. అసలు వీడియోలోకి వెళ్తే మనకు నాగేశ్వరిను మూవీ టీం పెద్దగా హిందీలో ఏం ప్రమోషన్ చేయలేదు. జస్ట్ ఆ కార్ ఏదో చండీగఢ్, ఢిల్లీ ఆ స్ట్రీట్లో నడపడం తప్ప పెద్ద ప్రమోషన్ చేసింది ఏం లేదు. సో దాంతో అందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే పెద్ద కలెక్షన్స్ ఏవి రావు, జస్ట్ అంతంత మాత్రం కలెక్షన్స్ రావచ్చు. తర్వాత హిట్ టాక్ వస్తే కలెక్షన్ గ్రాడ్యువల్గా పెరగవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇక ట్విస్ట్ ఏం తెలుసా, సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే రిలీజ్ చేసిన వెంటనే అది బుకింగ్ రిలీజ్ చేసిన వెంటనే 50 to 60% ఆక్యుపేషన్స్తో బుకింగ్ అదిరిపోయింది. ఏ రేంజ్ తగిలిందంటే ఫస్ట్ డే కలెక్షన్స్ హిందీలో ఈ ఇయర్లో రిలీజ్ అయిన ఫైటర్ మూవీస్ కలెక్షన్స్కి టఫ్ ఫైట్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయింది. ఆ రేంజ్లో ప్రభాస్ ఫాలోయింగ్ అక్కడ ఉంది. మీకు తెలిసిందే కదా, ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తారు, ఫేమస్ డైలాగ్స్, కంట చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని చెప్తారు కదా, సేమ్ అదే జరిగింది. ఏంటంటే ప్రమోషన్స్ ఏం లేకపోయినా కూడా కానీ ఆడ కలెక్షన్స్ మాత్రం అదిరిపోయినాయి. తెలుగు స్టేట్స్లోనే ఫాలోయింగ్ అనుకుంటే నార్త్ స్టేట్స్లో కూడా ప్రభాస్కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది, అదే మాస్ సెంటర్స్. సో బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే మాస్ సెంటర్స్లో మాత్రం 60 to 80% మధ్యలో ఉంది, కానీ మల్టీప్లెక్స్లో మాత్రం కొంచెం తక్కువ ఉంది, 60 to 65-70% మధ్యలో ఉంది. ఓవరాల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్న కలెక్షన్స్ ఏంటంటే హిందీలో 20 to 25 crores నెట్ వసూలు చేయొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దీన్ని బట్టి మీరు చూడండి ప్రభాస్ ఫాలోయింగ్ నార్త్లో ఏ రేంజ్లో ఉంది. అంటే ఇంతకుముందు వచ్చిన కలెక్షన్స్ మూవీస్ కలెక్షన్స్ కానీ ఇది కొంచెం బెటర్. నేను ఎందుకు చెప్తానంటే అసలు ఏ ప్రమోషన్ లేకుండా ఈ కలెక్షన్స్ వచ్చినాయంటే హిందీలో ప్రభాస్కి మీరు ఇమాజిన్ చేసుకోండి, ప్రమోషన్ చేసుంటే ఏ రేంజ్లో వచ్చిండదు. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ క్లిక్స్.